ఓటు బ్యాంకు రాజకీయాలకు చెక్. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీవై సరికొత్త వ్యూహం. రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ నుంచి రణరంగమే. బీసీల కోసం 5 డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరాహార దీక్ష. బీసీవై పార్టీ అల్టిమేటానికి వణికిపోతున్న ఏపీ పాలిటిక్స్. ఏపీ రాజకీయాల్లో అతి త్వరలోనే పెనుమార్పులు సంభవించబోతున్నాయి. రాజకీయ నాయకులకు ఇన్నాళ్లు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కనిపిస్తున్న వెనకపడిన తరగతులు ఇప్పుడిక శాసించే శక్తిగా ఎదిగేందుకు సిద్ధమవుతున్నాయి. భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక విప్లవం మొదలైంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను సవాల్ చేస్తూ బీసీవై పార్టీ ప్రధానంగా 5 డిమాండ్లను తెరపైకి తెచ్చింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం ముందుగా సమగ్ర కులగణన చేయాలని పట్టుపడుతోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహాలోని బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం ఉండాలని పోరాడుతోంది. అమరావతిలో కేవలం సంపన్న వర్గాలకే కాకుండా బలహీన వర్గాల సామాజిక భవనాల కోసం 1000 ఎకరాల భూమి కేటాయించాలని పట్టుపడుతోంది. బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు కోరుతోంది. కేవలం నోటి మాటగా డిమాండ్లు, ప్రసంగాలకి పరిమితం కాకుండా ఫిబ్రవరి 22న నిర్వహించిన బీసీ మహాగర్జన సభ ద్వారా పార్టీ తన సత్తాను చాటింది. వారసత్వ రాజకీయాలకు చమరగీతం పాడి సామాన్య బీసీ యువతను అసెంబ్లీకి పంపటమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కమిటీలను బలోపేతం చేస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ 11న జ్యోతిరావు పూలే జయంతి రోజున చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్ష రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన కూటమికి బీసీవై పార్టీ ఒక గట్టి ప్రత్యామ్నాయంగా మారుతోంది. డబ్బు, మద్యం పంచే సంస్కృతికి స్వస్తి పలికి ఆత్మ గౌరవ రాజకీయాలు చేద్దాం అన్న పిలుపు గ్రామీణ ప్రాంతాల్లోని యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ సామాజిక సమీకరణాలు ఫలితాలను తలకిందులు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.